నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో 43 సంవత్సరాల క్రితం ట్రినిటీ విద్యాసంస్థలను స్థాపించి నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడుతూ సిబిఎస్ఈ సిలబస్తో ట్రినిటీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ట్రినిటీ విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి మమతారెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి అపిలైటెడ్ పొందిన ఏకైక పాఠశాల తమ ట్రినిటీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అని తెలిపారు. పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం. ఉత్తమమైన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 43 సంవత్సరాలు క్రితం స్థాపించిన ట్రినిటీ విద్యా సంస్థల్లో నిరంతరం ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు కోసం అనునిత్యం కష్టపడుతూ ముందుకు సాగుతున్నాం. దానిలో ఒక భాగంగా ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడికి సిబిఎస్ఈ విద్యను అందించాలనే మాకు ఒక కృషితోని వాళ్ళందరికీ కావాల్సిన అంటే ఒక దూరపు కొండలుగా నిలిపే అన్న ఉద్దేశంలో పెద్ద పెద్ద పట్టణాల్లోనే సిబిఎస్ఈ స్కూల్స్ మాత్రం రాగలుగుతాయి, ఇక్కడ మాత్రం రాలేవు అన్న చిన్న చూపు ఉన్న తరుణంలో పెద్దపల్లిలో మనము చూసుకున్నట్టయితే ఏకైక స్కూల్ మాకు అఫిలియేషన్ కూడా రావడం జరిగింది. ఒక్కటే స్కూల్ పెద్దపల్లిలో పట్టణంలో ఒకటే ఒక స్కూల్కి అఫిలియేషన్, ప్రాపర్ అఫిలియేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం. మా అఫిలియేషన్ నెంబర్ కూడా 36305551 మా అఫిలియేషన్ నెంబర్. అంటే దీనికోసం మా మీద ఎంతో నమ్మకంతో పెద్దపల్లి ప్రజలు, మా పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ భావి భవిష్యత్తు కోసం మా మీద నమ్మకంతో చేర్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, అలాగే నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ చదువుని అందించాలని మా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో, అలాగే చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారి నేతృత్వంలో సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ సక్రమంగా జరుపుకొని అఫిలియేషన్ కూడా తెచ్చుకొని పెద్దపల్లి పట్టణంలోనే ఏకైక స్కూల్గా కూడా నిల్చున్న మా ట్రినిటీ ద స్కూల్ ఆఫ్ లెర్నింగ్కి తల్లిదండ్రులకు అలాగే మా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సౌజన్య మేడంకి, డీన్ రత్నమాల మేడంకి, అలాగే మా స్టాఫ్ ఈ అఫిలియేషన్ పూర్తి సజావుగా సాగడానికి మా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు, మా చిన్నారులకు, మా తల్లిదండ్రులకు అందరికీ మా ఆశీస్సులు.